హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మరో 24 గంటల్లో వారి యొక్క ఖాతాల్లోకి రూ. 4,000, రూ. 2,000 అయితే జమ కానున్నాయి. అయితే ఈ యొక్క డబ్బులనేటివి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మరియు పీఎం కిసాన్ ద్వారా అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3 విడతల సాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది అందించబోతుందన్నమాట. అంటే మూడో విడతకి సంబంధించి అయితే అందించబోతుంది. పీఎం కిసాన్‌కి సంబంధించి 22వ విడతకు సంబంధించినటువంటి అమౌంట్‌నైతే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చేసిందనమాట. రైతులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల కోసము. సో వారి యొక్క ఖాతాల్లోకి అయితే రాగల 24 గంటల్లో మీ ఖాతాల్లోకి అయితే చేరుతాయి. సో వీటికి సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు రేపు అంటే మార్చి 13వ తేదీన సాయంత్రం 5 గంటలకైతే నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తున్నారనమాట. అదే రోజు మనకు ఆ రోజుటి నుంచి అంటే మార్చి 13, 14 తేదీ మధ్యలో అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి రూ. 6,000 జమ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46,80,000 మంది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ రూ. 6,000 అయితే జమ కానున్నాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ సమాచారం ఏ విధంగా ఉందంటే, రాష్ట్రంలో అన్నదాతలకు కూటమి ప్రభుత్వము శుభవార్తనైతే అందించింది. సో అన్నదాత సుఖీభవ నిధులనేటివి విడుదలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట. మార్చి 13న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన డబ్బులైతే మీ ఖాతాలకు చేరుతాయని చెప్తున్నారనమాట. సో రైతన్నలు వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో స్టేటస్ చెక్ చేసుకునే దానికి సంబంధించి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో. సో ఇందులో వచ్చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని అయితే ఇచ్చేసి సెర్చ్ చేయండి. సో మీ యొక్క వివరాలు అనేటివి ఫ్లెచ్ అవుతాయన్నమాట. అయితే గతంలో ఏ విధంగా ఉన్నిందంటే, ఈ యొక్క నో యువర్ స్టేటస్ అనేది మొదటి 2 విడతల్లో అయితే సో మనకి ఏ విధంగా చూపించాయంటే, రైతుల యొక్క డేటా ఆల్రెడీ ఉంది కాబట్టి సో వాళ్ళు ఈకేవైసీ అనేది చేశారా లేదనేది ఫస్ట్ ఇక్కడ చూపించేటివి అనమాట. తర్వాత ఈ పథకానికి ఎలిజిబులా కాదా అనేటివి చూపించేటివి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మూడో విడతకి సంబంధించి ఈ విధంగా ఆప్షన్స్ అనేటివి లేవు, వాటిని రిమూవ్ చేసేశారు. కేవలం పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయిన తర్వాతనే మనకు ఈ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అవన్నీ కూడా చూపిస్తాయని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇప్పుడు కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మూడో విడతకు సంబంధించి అయితే ఎలాంటి డీటెయిల్స్ అనేటివి చూపించవు. కేవలం మొదటి 2 విడతలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే చూపించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి రైతులు ముఖ్యంగా మనకు 13వ తేదీన సాయంత్రం 5 గంటలకి ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి 14వ తేదీన మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడే మీ వివరాలు అనేటివి చూపించడం జరుగుతుందన్నమాట. సో టోటల్‌గా రాష్ట్రంలో 46.80 లక్షల మంది అంటే 46,80,000 మందికైతే రైతుల యొక్క ఖాతాల్లోకైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి డబ్బులు ఖాతాల్లోకైతే రాగల 24 గంటల్లో చేరనున్నాయన్నమాట. అయితే ఇక్కడ పేమెంట్ ఫెయిల్ అవుతాయి కొంతమందికి. సో దానికి సంబంధించిన రీజన్స్ కూడా గవర్నమెంట్ అయితే ఆల్రెడీ చెప్పిందండి. సో వాటికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటే, ముఖ్యంగా రైతులు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయకపోవడము, ఈ పంట నందు మీ వివరాలు అనేటివి నమోదు చేయకపోవడము, మరియు మీ యొక్క పట్టాదార్ పాస్‌బుక్‌కి మీ యొక్క పొలానికి సంబంధించి మీరు ఆధార్ సీడింగ్ అనేది చేసుకోకపోవడం వల్ల మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనేటివి కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని చెప్తోంది. కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీగా ఏసి ఉండాలి. ఈ యొక్క మూడో విడత పేమెంట్ కంటే ముందుగానే ఈ పంట నందు వివరాలు అనేటివి అప్డేట్ చేసి ఉండాలి. అలాంటి రైతులకు మాత్రమే ఈ రబీ సాగుకు సంబంధించినటువంటి సహాయం అనేది అందుతుందని చెప్తుందనమాట. అలానే ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నా కానీ మీకు బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ గనుక ఉండినట్లయితే, అంటే మీరు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడింగ్ లేకపోవడము, ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోవడం గనుక ఉండినట్లయితే, ఇలాంటి రైతులకు కూడా ఈ యొక్క డబ్బులనేటివి జమ కావని చెప్తుందనమాట. సో కాబట్టి ఈ నిబంధనలన్నీ కూడా కరెక్ట్‌గా ఫాలో అయితేనే మన ఖాతాల్లోకైతే డబ్బులనేటివి చేరడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరికీ కూడా వేరు వేరు పట్టాదారు పాస్‌బుక్స్ ఉన్నాయి. వేరు వేరు పంట పొలాలైతే ఉన్నాయి. అయితే వీరికి సంబంధించి అన్నదాత సుఖీభవ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇచ్చింది అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్. సో అదేవిధంగా ఈ యొక్క పథకం అనేది. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే మీరు గతంలోనే చూసుంటారు. మొదటి 2 విడతల్లో మీ కుటుంబంలో బెనిఫిషియరీ ఉన్నారని చెప్పి స్టేటస్ నందైతే చూపించేదనమాట. సేమ్ అదే కొనసాగుతుంది ఈ మూడో విడతలో కూడా. అయితే కౌలు రైతులు కూడా చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్‌కి. సో ప్రభుత్వం చెప్పినటువంటి ఈ యొక్క రూ. 20,000 దాదాపు 3 విడతల సాయం అనేది ఈ యొక్క కౌలు రైతులైతే మిస్ అయిపోయారు.
4వ విడత నుంచి అయినా రైతులకు ఈ యొక్క సహాయం అనేది అందించాలని సో ప్రభుత్వానికి అయితే వినతి చేస్తున్నారనమాట. సో నేను కూడా కోరుకుంటున్నాను కౌలు రైతులకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందనేది. గతంలో సీసీఆర్సీ కార్డ్స్ ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అనేది వచ్చేదనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ సీసీఆర్సీ కార్డ్స్ గురించి పట్టించుకోవడం లేదు. సీసీఆర్సీ కార్డ్స్ కనుక జనరేట్ చేసినట్లయితే రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చేటువంటి 14,000 రూపాయలైనా రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే చేరుతాయి. సో ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టి 4వ విడత నుంచి అయినా ఈ యొక్క కౌలు రైతులకైతే సహాయం అనేది అందించాలని కోరుకుందాము. సో ఈ విధంగా మనకు రాగల 24 గంటల్లో రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే 4,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి 3వ విడత పేమెంటు, 2,000 రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 22వ విడత పేమెంట్ అనేది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే చేరనున్నాయన్నమాట. సో పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనకు రాగల 24 గంటల్లో డబ్బులైతే క్రెడిట్ అయితే అవుతాయన్నమాట. ఎవరెవరికి పడతాయి, ఏ జిల్లా వాళ్ళకి ముందుగా పడ్డాయి, ఈ వివరాలు కూడా నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.